భరద్వాజ్ గారు, ఇప్పుడు చూస్తుంటే విపరీతమైన ట్రోల్ జరుగుతుంది ప్రభాస్ పైన. ప్రభాస్ బాడీ డబుల్ వాడతారని, లేకపోతే ప్రభాస్ పాన్ ఇండియాకి సంబంధించి రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. ప్లస్ మొన్న జావేద్ అఖ్తర్ గారు మాట్లాడుతూ సౌత్ నుంచి వచ్చిన ముక్కుమొహం తెలియని వాడికి 700 కోట్లు 800 కోట్లు ఇచ్చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. అది ప్రభాస్, కొంతమంది ప్రభాస్ అంటున్నారు. మన ఈ మధ్య పుష్ప 2తో అల్లు అర్జున్ 700 కోట్లు అక్కడ డ్రా చేశాడు. అవును. ఎందుకు సౌత్ పైన వాళ్ళు పడి ఏడుస్తున్నారు? సౌత్ పైన ఏడుపు ఏంటి, బాలీవుడ్ ఏడుపు ఏంటి అనేది డిస్కషన్ నడుస్తుంది. అంటే ఇటు నుంచి కూడా జావేద్ అఖ్తర్ మీద చాలా సీరియస్ రియాక్షన్స్ వచ్చినాయి. అంటే మీ హిందీ సినిమాలన్నీ, మీ షోలే సినిమా, మీ డాన్ ఇవన్నీ మేము చూసాం కదా, మీ దీవార్ సినిమాని మేము ఆదరించాం కదా, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది, ఆ రోజునే మీరు మాట్లాడి ఉండాలి కదా అన్నట్టుగా ట్రోల్ జరుగుతోంది. కానీ ఆయన అమీర్ ఖాన్తో జరిపినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఒక ప్రశ్నని సంధించాడు అమీర్ ఖాన్ మీదకి. ఆ ప్రశ్నలో ఆయన అన్న మాట ఏంటంటే, మన ప్రైడ్ ఏమైపోయింది, గతంలో మనం భారతీయ సినిమాని శాసించాం, ఇప్పుడు ఎందుకు శాసించలేకపోతున్నాం, మన చేతుల్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతోంది, ఇప్పుడు సౌత్ నుంచి వస్తున్నటువంటి హీరోలు ఇక్కడ పెద్ద పెద్ద విజయాలు సాధిస్తున్నారు హిందీ మార్కెట్లో. హిందీ మార్కెట్లో వాళ్ళు వచ్చి విజయాలు సాధించటము, కొత్త కొత్త ఫిగర్స్ నమోదు చేస్తున్నారు. 700 కోట్లు అంటున్నారు, 800 కోట్లు అంటున్నారు. ఏం జరుగుతోంది? మనం ఎందుకు మన పాత ప్రైడ్ కోల్పోయాం? మన సినిమాలు రీమేక్ చేసుకుని కదా బతికింది ఒకప్పుడు సౌత్ కావచ్చు ఎక్కడైనా కానీ. హిందీ సినిమాల రీమేకులతో కదా మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రాంతీయ భాషలన్నీ బతికింది. షోలే సినిమా రీమేక్ చేయలేదు కానీ అన్ని సినిమాలు రీమేక్ అయినాయి. దీవారు సినిమా రీమేక్ అయింది, అలాగే డాన్ సినిమా రీమేక్ అయింది, రోటీ అనే సినిమా రీమేకు. అంటే హిందీలో ఒక పెద్ద హిట్ సినిమా వస్తే దాన్ని లోకల్ లాంగ్వేజెస్లో రీమేక్ చేసేవాళ్ళు. ఇది ఒక కల్చర్గా నడిచింది. అలాంటిది ఇప్పుడు వాళ్ళ సినిమాలకి మన మార్కెట్లో ఆదరణ పెరిగిపోయి మనం ఎక్కడా ప్రభావం చూపించలేకపోతున్నాం. అంటే హిందీ మార్కెట్లోనూ మన ప్రభావం లేదు, అలాగే లోకల్ మార్కెట్లలో గతంలో ఉన్న ప్రభావం కోల్పోయాం పూర్తి స్థాయిలో. ఏం జరుగుతోంది, ఎక్కడ నష్టపోతున్నాం మనం అనేది ఒక ఆత్మవిమర్శపూర్వకంగా ఆయన అమీర్ ఖాన్తో మాట్లాడాడు. అంతే తప్ప సౌత్ మీద దాడిగా చూడక్కర్లేదు దాన్ని. సౌత్ సినిమాలు మన దగ్గరకు వచ్చి ఈ స్థాయి విజయం సాధిస్తుంటే మనమేం చేస్తున్నాం, మన డైరెక్టర్లు ఏం చేస్తున్నారు అని ఆయన మాట్లాడాడు. ఓకే, నిజంగానే అది ఆందోళన కలిగిస్తున్న విషయమే. బాలీవుడ్ ఆందోళనలో ఉంది. అంటే ఒకప్పుడు వాళ్ళు, అంటే మన్మోహన్ దేశాయి లాంటి డైరెక్టరు, సిప్పి లాంటి డైరెక్టరు, వాళ్ళు తీసినటువంటి సినిమాలు ఎలాంటి, అంటే ఏ మార్కెట్లో హిందీ సినిమా రిలీజ్ అయినా కానీ 100 రోజులు ఆడేది. సుభాష్ ఘై సినిమా హీరో, అది ప్రతి చోట ఆడింది. విజయవాడ లాంటి సెంటర్లో కూడా 100 రోజులు ఆడింది ఆ సినిమా. తెలుగులో చూసారా గట్టిగానే, వాళ్ళకి డబ్బులు ఇచ్చారుగా. రాజమండ్రి లాంటి చోట కూడా డాన్ లాంటి సినిమా 100 రోజులు ఆడేసింది. ఇలా ఆడిన సినిమాలను కూడా రీమేక్ చేస్తే మళ్ళీ అవి చూశారు జనాలు. ఈ పరిస్థితి నడిచేది. ఇప్పుడు ఎందుకు మనం ఆ ప్రభావం చూపించలేకపోతున్నాం? అమర్ అక్బర్ ఆంథోనీ ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అన్ని చోట్ల భారతదేశ వ్యాప్తంగా. అంటే వాళ్ళది మొదటి నుంచి కూడా పాన్ ఇండియా మార్కెట్టే, ఈ రోజున కొత్తగా వచ్చిన మార్కెట్ కాదు వాళ్ళది. మొదటి నుంచి జాతీయ మార్కెట్ వాళ్ళది కాబట్టి వాళ్ళ బడ్జెట్లు పెద్దగా ఉండేవి, వాళ్ళ రిటర్న్స్ పెద్దగా ఉండేవి, వాళ్ళ రెమ్యూనరేషన్స్ చాలా పెద్దగా ఉండేవి. అంటే ఇక్కడ పెద్ద హీరోలు 7 లక్షలు తీసుకుంటున్న రోజుల్లో వాళ్ళు 25 లక్షలు తీసుకునేవాళ్ళు. దిలీప్ కుమార్ లాంటి వాళ్ళు, అమితాబ్లు, వీళ్ళు. ఇక్కడ ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళకు కూడా 7 లక్షలు ఇస్తున్న రోజుల్లో వాళ్ళు 25 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఈ సీన్ రివర్స్ అవటం మీద వాళ్ళలో ఒక ఆందోళన మొదలైంది. అంటే మన ప్రభావాన్ని, మన ప్రాభవాన్ని రెండూ కోల్పోయాం అనే ఒక ఆత్మవిమర్శలో ఉన్నారు వాళ్ళు. ఈ ఆత్మవిమర్శలో భాగంగా వచ్చిన మాట అది. దానికి అమీర్ ఖాన్ కౌంటర్ చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, అక్కడి నుంచి వస్తున్న డైరెక్టర్లు, ఇక్కడి నుంచి వస్తున్న డైరెక్టర్లు, అక్కడి నుంచి వస్తున్న హీరోలు, ఇక్కడి నుంచి వస్తున్న హీరోలు అనేది ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే వాళ్ళు ఎలాగైతే మార్కెట్లను వెతుక్కుంటూ వెడుతున్నారో మనం కూడా కింది మార్కెట్లను పట్టించుకోవడంలో ఫెయిల్ అయ్యామని కూడా అనుకోవాలి. మనం కింది మార్కెట్లను పట్టించుకోవటం లేదు, ఆ దృష్టి మనకు ఎప్పుడూ లేదు. దీంతోపాటు వాళ్ళు రీసెర్చ్ చేసి పైకి వచ్చేస్తున్నారు.
మనం కిందకు వెళ్ళలేకపోతున్నాం, మన మార్కెట్ను కూడా వాళ్ళకు కోల్పోతున్నాం. ఇలా ఎందుకు జరుగుతోంది అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే మార్కెట్ అడ్డుగోడలు చెరిగిపోయినాయి. అందుకని నేను విషయాన్ని అలా చూడటం లేదు అన్నాడు అతను, అదే అమీర్ ఖాన్. అదే కంట్రోలింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది సౌత్ హీరో అనేది. అంటే టోటల్గా కాంటెక్స్ట్ అదే. వాళ్ళిద్దరి సంభాషణల్లోనూ దొర్లిన విషయం అదే తెలుగు సినిమా లేకపోతే సౌత్ సినిమా బాలీవుడ్ని రూల్ చేస్తోంది. హిందీ మార్కెట్ని వీళ్ళు మాత్రమే ప్రభావితం చేయగలుగుతున్నారు. అది అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇటు నుంచి వెళ్తున్న ప్రతి సినిమాకి ఒక మంచి రిసెప్షన్ దొరుకుతోంది అక్కడ. దీనికి కారణం ఏమిటి? వాళ్ళు వచ్చి డబ్బులు చేసుకోవచ్చు, కానీ వాళ్ళని అడ్డుకోలేకపోతున్నాం మనం అని. అతి కష్టం మీద షారూఖ్ ఖాన్ దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత వరుసగా 2 సినిమాలు విజయం సాధించగలిగాడు. అందులో ఒక సినిమా టోటల్గా సౌత్ డైరెక్టర్తోనే చేయించుకున్నాడు ఆయన, అట్లీతో చేయించుకున్న సినిమా. అంతకు ముందు వచ్చినటువంటి పఠాన్ సినిమా కూడా సౌత్ ఇండియన్ స్టైల్లో మేక్ చేసినటువంటి సినిమా అది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్లు ఏ కంటెంట్తో ఇక్కడ విజయం సాధిస్తున్నారు అదే కంటెంట్తో ఆయన కూడా హిట్ కొట్టాడు. కాబట్టి ఒక రకమైన అనుకరణే అది. ఈ అనుసరణలతోనే విజయాలు సాధిస్తున్నాం మనం. గతంలో మన్ని కాపీ కొట్టేవాళ్ళు వాళ్ళు, ఇప్పుడు అట్నుంచి కాపీ కొట్టాల్సి వస్తుంది అనేది కూడా ఒక పెయిన్ ఉంది. అది టోటల్గా బాలీవుడ్కు ఉన్నటువంటి పెయిన్ అది. ఆ పెయిన్ నుంచి వాళ్ళు అందరినీ టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే చూడాలి. ఇప్పుడు జావేద్ అఖ్తర్ కూడా పెయిన్ ఉంది. అంటే మనం సెన్సిబుల్ సినిమాలు కూడా చేయలేకపోతున్నాం. అమీర్ ఖాన్ ఒక మాట అన్నాడు ఈ ఇంటర్వ్యూలో భాగంగానే, మనం సున్నితమైన భావోద్వేగాలను పట్టుకోవడంలో విఫలం అవుతున్నాం, దాన్ని ప్రభావవంతంగా చెప్పగలగటం లేదు మనం గతంలో లాగా. ఇన్ని విధాలుగా మన ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కాబట్టి మన ఫెయిల్యూర్స్ గురించి మనం ఆలోచించకుండా అవతల వాళ్ళ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అని పర్టికులర్గా సౌత్ నుంచి వస్తున్నటువంటి డైరెక్టర్ల గురించి అస్సలు మాట్లాడొద్దు అని చెప్పాడు ఆయన. ఒక కథా రచయితగా, పైగా టోటల్గా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతీయ భాషలో ఉన్న రచయితని తన ప్రభావం చూపించినటువంటి రచయిత ఆయన జావేద్ అఖ్తర్. అటు కవిగాను ఇటు రచయితగాను కూడా ఆయన వేసిన ప్రభావం చిన్నదేం కాదు. అటువంటి వ్యక్తి, అన్ని పెద్ద విజయాలు సాధించినటువంటి వ్యక్తి, ఆయన ఈ భాష మాట్లాడేసరికి జనాలు హర్ట్ అయ్యారు. దాంతో ఆయన్ని గౌరవప్రదంగానే ట్రోల్ చేస్తున్నారు. అయ్యా మీ సినిమాలన్నీ మేము చూసాం, మేము ఆ రోజుల్లో హిందీ సినిమాలు చూడొద్దు అని మేము అనుకోలేదు, మీరు మాకు చెప్పలేదు, చెప్పచ్చు కదా, చెప్పుంటే మానేసేవాళ్ళం కదా అన్న పద్ధతిలో దాడి జరుగుతోంది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి ముందు. మనం ఎందుకు ఇలా అయిపోయాం అనేది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇది చాలా కాలం నుంచి జరుగుతోంది అంతర్మదనం. చూద్దాం ఎప్పటిదాకా హైలీ ఆగుతుందో అనేది. అలాగే ఈ కథలు, దర్శకులు, సినిమాలు గొడవ కంటే కూడా హీరోల గొడవ కూడా ఉంది ఇక్కడ. అంటే ప్రభాస్ వచ్చేసి ఇక్కడ అతను ముక్కు మొహం తెలియదు అనే మాట కూడా వాడాడు ఆయన. అవును, మార్కెట్కి ముక్కు ముఖం తెలియనటువంటి వాళ్ళు వచ్చేసి కొల్లగొట్టుకుని వెళ్ళిపోతున్నారు. అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఎవరైనా సరే వచ్చేసి ఇక్కడ మార్కెట్ నుంచి 600 కోట్లు 700 కోట్లు పట్టుకెళ్ళిపోతున్నారు అనటంలో, గతంలో అమితాబ్ బచ్చను లేకపోతే దిలీప్ కుమారు, దేవానందు వీళ్ళు కదా అక్కడ మార్కెట్ని ఏలింది. షారూఖ్ ఖాను, ఆమీర్ ఖాను, సల్మాన్ ఖాను వీళ్ళందరూ కదా రూల్ చేసింది ఇండియన్ మార్కెట్ని. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ని రూల్ చేస్తోంది ఎవరు అని కనుక ప్రశ్నిస్తే అనివార్యంగా ప్రభాసో లేకపోతే అల్లు అర్జునో అని చెప్పక తప్పని ఒక పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు అంటే మీకు బాలీవుడ్ మార్కెట్, హిందీ మార్కెట్లో ప్రధానమైనటువంటి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి ఎవరు ఇప్పుడు మార్కెట్ని రూల్ చేస్తోందంటే ఈ సమాధానాలే వస్తున్నాయి, ఆల్రెడీ మాట్లాడేస్తున్నారు. ఇది పెయిన్ఫుల్గా ఉంది వాళ్ళకి. దీన్ని అమీర్ ఖాన్కి సంధించడం వెనకాల ఒక వ్యూహం ఉంది ఆయనకి. అంటే అమీర్ ఖాన్ని గట్టిగా గుచ్చితే ఆయన ఆ పెయిన్లో నుంచి ఏదైనా మాట్లాడుతాడేమో అనే ఉద్దేశంతో బలంగానే గుచ్చాడు ఆయన. ముక్కు ముఖం తెలియనటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ రూల్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు, మీ వల్ల ఎందుకు కావడం లేదు, మీ ప్రాభవాన్ని కోల్పోయారా అన్న పద్ధతిలో ఆయన బలంగానే గుచ్చాడు. ఈయన అంతే సున్నితంగా తప్పించుకున్నాడు. అయ్యా మన చేతుల్లో ఏమీ లేదు, కంటెంట్ రూల్ చేస్తుంది,
ఆ కంటెంట్ని మోసుకొచ్చేవాడు హీరోనే. ఆ రోజున అమితాబ్ బచ్చన్ ఆ కంటెంట్ పట్టుకుని మార్కెట్లోకి వచ్చాడు. అదే ఆ కంటెంట్కి వచ్చిన ఆధారనే అమితాబ్ బచ్చన్కి వచ్చింది. అలా చూడాలి విషయాన్ని. కాబట్టి కంటెంట్ వస్తుంది కాబట్టి కంటెంట్ మోసుకొస్తున్నవాడు హీరో. అందుకని అక్కడ ముక్కు మొహం తెలియాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి రూల్ చేస్తారు. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దీన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మనమేం చేయగలము అది చేసి ఎదుర్కోవటం తప్ప, పోటీ పడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. రియాలిటీని యాక్సెప్ట్ చేద్దాం అని జావేద్ అఖ్తర్ని అనునయించే ప్రయత్నం అమెరికాన్ చేశాడు.